అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా ప్రెసిడెంట్ పాల్ మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే కేఏ పాల్ ఇటు ప్రవీణ్ మరణానికి సంబంధించి ఒక అడ్వకసీ ఇలా ముందుకు వెళ్తున్నారు? ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు మీరు సిబిఐ ఇన్ఫాక్ట్ ఎంక్వైరీ డిమాండ్ చేయడం జరుగుతోంది. సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన క్రమంలో అక్కడ కనుక లేదు ఇది యాక్సిడెంటే అని కనుక ఒకవేళ రుజువైతే కేఏ పాల్ రుజువైతే యాక్సిడెంట్ అని ఇప్పుడు ఎవరు చేయలేకపోయారు. ఇది యాక్సిడెంట్ అని నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమానండి. ఒకవేళ అప్పుడు రుజువైతే ఎలా రుజువు అవుద్ది? లేనిది ఇప్పుడు దొంగ వచ్చాడు అని రుజువు చేయగలం కానీ దొంగ రాలేదు అని రుజువు చేయలేం కదా. ఇప్పుడు హత్య జరిగింది అని రుజువు చేయొచ్చు కానీ హత్య జరగలేదు ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు రుజువు చేయలేకపోయారు కదా. నేను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళే కానీ ఇది యాక్సిడెంట్ అని రుజువు చేస్తే ఐ అప్లాడ్ పోలీస్. ఈరోజు కాదు, నేను పోలీసులకు మిత్రుణ్ణి. హోమ్ మినిస్టర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు 25-30 years బ్యాక్. ఈ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఫాలోవర్. ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ అని హోమ్ మినిస్టర్ ఉండేవారు. వాళ్ళందరికి నేను పోలీసులకి ఫైర్ ఫైటర్స్కి అన్లిమిటెడ్ ఫండ్స్ ఇచ్చాను ఆ కాలంలో మా బ్రదర్ ఉండేటప్పుడు. సో నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే ముందు నాకు కాల్స్ వచ్చినాయి అంతే, ఇది హత్య అని వచ్చాయి. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మళ్ళీ నేను పోస్ట్ మార్టం చేయని మాట్లాడొద్దు అనుకున్నా. పోస్ట్ మార్టం చేయండి అన్న, 24 గంటలు పోస్ట్ మార్టం అవలా. చనిపోయింది 11:30 24th అయితే 25th నైట్ వరకు అవలా. 26th ఈవినింగ్ 3 వరకు స్టార్ట్ చేయాల పోస్ట్ మార్టం. టైం మీకు తెలిసి ఎంత టైం పడుతుందో? 2-3 hours, 24 hours పడుతుంది. మరి పోస్ట్ మార్టం 36 hours 11 PM to 11:30 12 midnight to 24th 11:30 నుంచి 25th 11:30 26th ఈవినింగ్ 6 వరకు పోస్ట్ మార్టం ఎందుకు చేయలే? నేను ఎందుకు వెళ్ళిపోయాను? హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాను. సుప్రీంకోర్టు తర్వాత పరిగెత్తాను. హైకోర్టులో వాదనలు వినిపిస్తూ లేచిపోయాను. ఎవరు ఆనర్ నెక్స్ట్ వీక్ విల్ డిబేట్ అని మిస్ అవుద్దని పరిగెత్తి రెస్టారెంట్కి వెళ్ళి మా వాళ్ళు భోజనం చేస్తుంటే రండి వెళ్ళిపోదాం. అక్కడ నేను వెళ్తేనే కానీ పోస్ట్ మార్టం అవదాట. అంతవరకు ఎందుకు రాలేదు? 26 వరకు ఏమంటారు? 26 వరకు ఎందుకు రాలేదు పోస్ట్ మార్టం రిపోర్టు? అసలు పోస్ట్ మార్టం 26 వరకు చేయలేదంటే 24 ఎందుకు యాక్సిడెంట్ అయితే అదే అడుగుతున్నాను నేను. సచిన్, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను అడిగిన ప్రశ్నలు కోట్ల మంది అడుగుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రిగా మీ బర్త్డే గిఫ్ట్ ఈరోజు మీదే కదా. సిబిఐ, బీజేపీ, జనసేన, టీడీపీయే కదా సెంట్రల్లో. మీరు సపోర్ట్ చేయకపోతే మోదీ గవర్నమెంట్, నితీష్ కుమార్ చేయకపోతే ప్రైమ్ మినిస్టర్గా ఉండరు కదా. మీకు ఎందుకు భయం? సిబిఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఫాస్ట్ ట్రాక్ నేను పెట్టిస్తాను కోర్టు డైరెక్షన్లో. 3 నుంచి 6 నెలల్లో సత్యాన్ని తేల్చుదాం. ఇప్పుడు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా ప్రిజర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు. కానీ సీసీ ఫుటేజ్ అంతా ప్రతిదీ ప్రిజర్వ్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్తో చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి, తమ్ముడు నువ్వు జపాన్లో ఉంటూ వింటున్నావు, అయోధ్య రెడ్డితో మాట్లాడాను, జైపాల్ రెడ్డితో మాట్లాడాను, నువ్వు ఏదో మీటింగ్లో ఉన్నావని. ఇక్కడ రీపోస్ట్ మార్టం చేయించండి. ఎందుకంటే డెడ్ బాడీ ఎక్కడ ఉంది. ఇప్పుడు మరలా రీపోస్ట్ మార్టం చేయిస్తే తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో కొంచెం ఎక్స్పర్ట్స్తో ఈ 30 గాయాలు ముందు ఉండడం ఏంటి, అంటే వెనకాతల పడి ఉండడం ఏంటి, బండి పైన ఉండడం ఏంటి, అంటే రీపోస్ట్ మార్టం జరిగితే క్లియర్ గా ఇది హత్య అని తేలుతుందని ఎక్స్పర్ట్స్ నాతో చెప్తున్నారు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఆస్కింగ్. ఐ హావ్ అ ఫండమెంటల్ రైట్, ఐఎమ్ రేజింగ్ క్వశ్చన్స్. ఇది హత్య నేను నా కళ్ళతో చూడలేదు, నాకు చెప్పిన ఆధారాలతో. ఎప్పుడు నమ్మకం కుదిరింది? ఏంటి హత్య? నేను ఇది హత్య నమ్ముతున్నాను. ఎక్కడ నమ్మకం కుదిరింది? ఎందుకు నేను హత్య నమ్ముతున్నానంటే, ఒకటి పోస్ట్ మార్టం రిపోర్టు సీక్రెట్ గా నిన్నటి వరకు మొన్నటి వరకు రిలీజ్ చేయకపోవడం ఫస్ట్. 2, యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ ని చూపించకపోవడం. ఆ ఫుటేజ్ నమ్మట్లేదు మీరు. 3, అసలు ఎస్పీ ఏమన్నారు, ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని మూర్తి అన్న టీఫీ ఇంటర్వ్యూలో అవుతుందిగా. నేను క్వశ్చన్ చేస్తే మాకు ఐజీ ఇచ్చారు అన్నారు. ఆ వెంటనే ఐజీ ఎస్పీ ఏమన్నారు,
వాళ్ళు రెండు ప్రెస్ మీట్లు పెట్టినట్టుంది. పోస్ట్ మార్టం రిలీజ్ చేసిన ఒకరోజు, తర్వాత మధ్యలో ఏదో 1 minute స్టేట్మెంట్, ఆ తర్వాత నేను యూరోప్లో ఉంటుండగా పెట్టింది. ఆ తర్వాత నేను చూశాను. నేను జస్ట్ యూరోప్ వెళ్ళిన 48 గంటల్లో సడన్ గా ఈ మీటింగ్ జరిగింది. 11న పోస్ట్ మార్టం అయిందట, రిపోర్ట్ మెజిస్ట్రేట్ కి ఇచ్చారట. మరి నేను ఉంటుండగా అది ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టలేదో నాకైతే అర్థం అవట్లా. మూడోది, నన్ను పిలిస్తే వెళ్తాను కదా, నేను కూర్చుంటాను కదా చంద్రబాబు నాయుడు గారితో, నేను ఆయన నా దగ్గర ఉన్న రుజువులు ఇస్తాను కదా. ఇప్పుడేనా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే ఆయన ఇమేజ్ రెస్టోర్ అవుద్ది. కనీసం అరే చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏమీ హస్తం లేదు. చాలా మంది ఏమంటున్నారు, ఇవాళ అజయ్ కుమార్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం ఎందుకన్నాడు పాస్టల్ తరపుని. ఆయనకి ఇమేజ్ పడిపోతుంది. మీరు ఈవీఎంల ద్వారా గెలుస్తామని నమ్మకం మీకు వచ్చింది అనుకో, లైఫ్ లాంగ్ ఈవీఎంల ద్వారా ఎలక్షన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది పాల్ గారు. ఎందుకంటే మీరు అన్నారు మన పోలీస్ వ్యవస్థ మీద మనకి బలంగా నమ్మకం ఉందని చెప్పి, 400 సీసీ ఫుటేజ్లు, దాంతోపాటు ఇన్ని రిపోర్ట్స్, దాంతోపాటు ఇంత వ్యవస్థ, ఇంత టెక్నాలజీగా ప్రూఫ్స్ కావచ్చు, వీటన్నిటిని మ్యానిపులేట్ చేయగల సత్తా మనకుందా? లేకపోతే ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడ మ్యానిపులేట్ చేయగలిగితే హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, వీటి క్వశ్చన్ చేస్తాయి. సచిన్, నేను 155 కంట్రీస్కి వెళ్ళాను. 155 కంట్రీస్లో ఒక శాంతి సభలే పెట్టలేదు. ఎకనామిక్ సమిట్లు, ప్రెసిడెంట్లు, అడ్వైజ్, చాలా అవగాహన. నేను 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాను. ఒక ఎవాంజలిస్ట్ గానే కాదు, 2004లో ఎవాంజలిస్ట్ గా, 97లో ఫస్ట్, 2004లో వరల్డ్స్ నెంబర్ 1 ఎవాంజలిస్ట్. అది కాదు, ఒక హ్యూమనిటేరియన్ గా నెంబర్ 1 అయ్యాను. అంటే నేను చేసిన చారిటీలు ప్రపంచంలో ఎవరు చేయలే. ఇక్కడ హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర 1200 ఎకరాలు ప్రపంచంలో ఎవరు చేయలే. చారిటీస్ గురించి మాట్లాడుకుంటే ఒక రోజంతా సరిపోతుంది. నేను అన్నది ఏంటంటే హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ అయ్యాను. అవును, అన్నిటికంటే ముఖ్యం యుద్ధాలు ఆపడంలో నేను ఒక్కడనే సక్సెస్ అయ్యాను. మీ పర్సనాలిటీస్ గురించి చెప్పాలనుకుంటే మనకు ఒక రోజు ఇంత మంచి దేశమైన మన ఇండియాలో వీళ్ళు ఎందుకు రాజకీయ చిచ్చులు పెడుతున్నారు? కులం మధ్య, మతం మధ్య ఉన్నాయా లేదా? 5% ఉన్న రెడ్లే 12 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు? నేను బీసీని, నువ్వు బీసీ అనుకుంటా, ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు? కాంగ్రెస్ ఆన్సర్ చెప్పండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే తప్ప కాదా? ఒక కులస్తులే 5% ఉన్నోలే 12 మంది ముఖ్యమంత్రులు అవ్వాలా, రేవంత్ రెడ్డితో సహా, కిరణ్ కుమార్ రెడ్డితో సహా. అనుభవం లేని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. మాట్లాడదాం. మీరు అన్న పాల్ గారు, మరి 60% ఉన్న బీసీలు, 90% ఉన్న మీ ఎస్సీ ఎస్టీ, నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ కులగజ్జ అంటే నాకు ఇష్టం ఉండదని, అందుకే హై క్యాస్ట్ వాళ్ళు అందరూ నన్ను లవ్ చేస్తారు, లో క్యాస్ట్ వాళ్ళు అందరూ లవ్ చేస్తారు. ఎందుకంటే ఈ కులం అన్నది మనం పెట్టుకున్నది, ఈ కుల గజ్జ అన్నది ఉండకూడదనే 81 నుండి 86 వరకు శాంతి బోధనలు చెప్పి 19 మంది కాపుల అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోమని. నాన్నగారు నేను పెళ్లి చేసుకోను, ఇందాక మా ఫాదర్తో మాట్లాడి 90 years, నాన్నగారు నేను పెళ్లి చేసుకోను, నేను దేవుని సేవలో ఉండిపోతాను, ఒకవేళ చేసుకుంటే దళితుల అమ్మాయినే చేసుకుంటాను అన్నాను. ఎందుకు? అప్పుడే నాకు తెలిసి ఈ కులగజ్జ ఎక్కువని. సో నేనేమంటున్నానంటే, శాంతి ఉండాలి అంటే, అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి రావాలి. బట్ నా పాయింట్ ఏంటంటే, పోలీసుల విషయంలో మీరు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఎంత మ్యానిపులేట్, ఎందుకంటే మీరు ఆ ఫొటోస్ని, ఫుటేజెస్ని నమ్మట్లేదు అంటున్నారు, ఆ రిపోర్ట్స్ని నమ్మట్లేదు అంటున్నారు. ఇంత మ్యానిపులేట్ చేయగలమా? చేస్తే కోర్టు కాదు, సత్యాలు చూపించలేదు అంటున్నాను. మరలా 3 ప్రశ్నలకు వెళ్ళిపోతాం. మొదట అడిగింది నాకు ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు ఉన్నది, ఆ ఫుటేజ్ చూపించండి. ఇది ప్రవీణ్. నమ్ముతున్నారా నమ్మట్లేదు రిపోర్ట్ని? ఒక మాట, నేను నమ్మట్లేదు కనుక నేను కోర్టుకి వెళ్ళాను. నమ్మితే నేను ఎలా నమ్ముతాను? నేను ఎలా కోర్టుకి వెళ్తాను? నేను కోర్టులో ఫస్ట్ నేను మాట్లాడిందే, యువర్ ఆనర్, పాస్టర్ ప్రవీణ్ పగడానాల has been brutally murdered according to the support I have. Would you please allow me today to speak అని 2 weeks బ్యాక్ నేను అడిగాను, మెన్షన్ చేసి 10:30కి. ఓకే, ఐ విల్ హియర్ యువర్ మ్యాటర్, ఫైల్ అన్నారు. ఈ క్లర్క్స్ ఇది అది మిస్ చేసి లేట్ చేశారు. నెక్స్ట్ వీక్ జడ్జి గారు హాలిడే, ఇప్పుడు 3 వారాలు అయిపోయింది. నెక్స్ట్ వెన్స్డే వస్తే 4 weeks అవుతుంది. ఇప్పుడైనా ఇవన్నీ ఎందుకండి? ఒకటే సింపుల్, చంద్రబాబు నాయుడు అనుకుంటే 99% 100% 100 మంది క్రిస్టియన్స్ నమ్మట్లేదు. 20 కోట్లు నెంబర్ 1, ఓ 3-4 తప్ప, ఆయన పేడ్ ఆర్టిస్టులు తప్ప ఎవడు నమ్మట్ల. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మోదీ కంటే కనీసం 10 రెట్లు 100 రెట్లు స్మార్టెస్ట్ మ్యాన్ చంద్రబాబు. ఇద్దరు నా శిష్యులే.
2001 నుంచి మోదీ శిష్యుడే, 1900 ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు శిష్యులే. ఇద్దరున్న బ్లెస్సింగ్స్ తీసుకున్నాలే. స్మార్టెస్ట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు. ఇది ఇచ్చామనండి సిబిఐకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్ని సిబిఐకి ఇచ్చేసి క్లీన్ హ్యాండ్స్ చేసుకోమనండి. ఆ తర్వాత ఐ విల్ జంప్ ఇన్ టు యాక్షన్. సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ వాళ్ళదే. నాకు సిబిఐ మీద ఎందుకు నమ్మకం ఉంది? సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి నా ఇన్వెస్టిగేషన్ నేను స్టార్ట్ చేస్తాను. కోర్టేనా ఆర్డర్ ఇవ్వాలి సిబిఐకి, లేదా స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినా సిబిఐకి పర్మిషన్ ఇవ్వాలి. మీ ఇన్వెస్టిగేషన్ అన్నారు. మీ ఇన్వెస్టిగేషన్ లో మీరు ప్రారంభించినప్పటి నుంచి ఎటువంటి విస్తుపోయే నిజాలు మీరు కనుగొనడం జరిగింది? నేను ఒకటే చెప్తున్నాను సచిన్, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళతో మాట్లాడాను. అందరూ చెప్పింది ఒకటే, హత్య అని. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా 18 గాయాలు. కానీ ఒక్కసారి ఎక్కడ గాయాలు? నెత్తి మీద, ముఖం మీద, చెస్ట్ మీద. ఇదిగో 4-5 పాయింట్లు చెప్తాను. అసలు నేను 30 minutes అనే వచ్చాను, 1 hour దాటిపోయింది. ఈ పాయింట్స్ అడుగుతాను. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు 18 ఇంజరీస్ కి సంబంధించి. అది ఆల్రెడీ చదివేశాను, అది చదివేసాను, చదవవసరం లేదు. ఓకే, 18 ఇంజరీస్ 13. నేను క్వశ్చన్స్ నాకు పంపించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఇప్పుడు వరకు చాలు. భూమి మీద అన్ని జీవరాశుల్లో ఏ రెండింటి మధ్య తేడా కనపడడం చాలా కష్టం, ఒక్క మనిషికి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాతికి చెందిన 2 కాకుల మధ్య తేడా, 2 పందుల మధ్య తేడా కనిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ 2 మనుషుల మధ్య తేడా ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ అలా కనిపెట్టాలి అంటే కావలసిన 3 ముఖ్యమైన భాగాలు: కళ్ళు, మూతి, ముక్కు. ఫస్ట్ నేను అడిగింది. 2, ఇక్కడ ప్రవీణ్ పగడాల అని చెప్పబడిన వ్యక్తి వీడియోస్ చూస్తే కళ్ళకి అద్దాలు ఉన్నాయి, ముక్కు మూతికి కలిపి మాస్క్ ఉంది, కళ్ళకేమో అద్దాలు. చూడండి, ముక్కు మూతికి మాస్క్. అదిగో నల్ల కళ్ళ జోడు వేసుకున్నాడు కాబట్టి అతను ప్రవీణ్. ఎంతమంది నల్ల కళ్ళ జోడులు వేసుకుంటారు? అదిగో నల్ల మాస్క్ వేసుకున్నాడు కాబట్టి అతనే ప్రవీణ్. ఇదిగో ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పిల్లం అన్నట్టు సామెతలాగా ఉంది. 2వ పాయింట్, నల్ల కళ్ళ జోడు, నల్ల మాస్క్ వేసుకున్నాడు, ప్రవీణ్ అనే ఎలా ప్రూవ్ చేస్తారు? మాకు చూపించుకుంటా. 3, అది ప్రూవ్ చేయలేనప్పుడు ప్రవీణ్ మందు కొన్నాడు అని కూడా ప్రూవ్ చేయలేరు కదా. అది ప్రవీణే మందు కొన్నాడు అని ప్రూవ్ ఎలా చేశారు? ఇప్పుడు నేను కత్తి పట్టుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అనుకుందాం, మీ పాస్వర్డ్ ఇరా చంపేస్తానని ఆల్రెడీ కోసాను, మీరు పాస్వర్డ్ ఇస్తారు ఎవరా? సచిన్, నీ పాస్వర్డ్ ఇస్తావా ఇవ్వా? బెదిరించినప్పుడు బెదిరిపడిన సిచువేషన్ లో మరి ఆ యాంగిల్ లో చేశారా అడుగుతుంది పోలీసుల్ని. ఆయన పాస్వర్డ్ తీసుకోవచ్చు కదా, ఆయన ఫోన్ నుంచే మందు కొనొచ్చు కదా. ఆయన అయితే మందు తాగడని 24 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 19 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 4 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురు నాతో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు. ఆయన మందు తాగడు అని. వీళ్ళేమంటే ఏమో ఆ మందు కొన్ని తర్వాత ఇంజెక్ట్ చేయలేరు, మందుని సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తారే. కొంతమంది మందుని ఇంజెక్ట్ చేస్తుంటారని అనుమానిస్తున్నారు. ఇక్కడ వెరీ ఈజీ, సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓకే, మందుని ఇంజెక్ట్ చేయడం పెద్ద విషయం ఏంటి? లేదా కత్తి పట్టుకొని మందు తాగించడం పెద్ద ఇంజెక్షన్, పెద్ద ప్రాబ్లం ఏంటి? నిన్ను కొడుతుంటే ఒక సీన్ ఏంటంటే ఆయన కిడ్నాప్ చేశారు, ఆ వెహికల్ వైట్ వెహికల్ ఉంది అని చాలా మంది నాకు ఫోటోలు అయి పెట్టారు. ఆ వైట్ వెహికల్ లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ డూపు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకా నేను కానీ నా ప్రశ్నలు ముందు నేను మీడియాలో చెప్పి నేను టైం లేదు, టైం ఉంటే ఇప్పుడు మా ప్రశ్నలు నేను మరలా చదువుతాను. షాకింగ్ క్వశ్చన్స్, అంతవరకు వెళ్ళొద్దు. ఇది ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం రిలీజ్ అయింది కనుక ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు. అసలు మందు కొన్నది ఎవరైనా కానీ అది తాగినట్లు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మందు కొంటే తాగినట్ట, తాగితే ఎక్కడ తాగాడు? తాగకుంటే బాడీలో మందు ఎలా వచ్చింది? ఎవరో పెడితే తప్ప. కొన్నది ప్రూఫ్స్ లేవు. ఈయనే ప్రవీణ్ అని మాస్క్ లేక ముఖం చూపించి ఎవరి చేతో కొనిపించారా
భయపెట్టి ఒకటి పోనీ కొంటే తాగినట్టు రుజువేది చూడు చూడది అది ప్రవీణ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమంటున్నారు, రిలేటివ్స్ అందరూ, అరే ప్రవీణ్ అంత హైట్ ఉండడు, ప్రవీణ్కి పొట్టలేదు అని ఒక సిస్టర్ అట. నేను వీడియోలో చూశాను. మనతో ఆర్టీవీతో కూడా మాట్లాడారు వాళ్ళ సిస్టర్. మరి ఇంకేంటి, అది ప్రవీణ్ కాదంటున్నారా? ఆవిడ ప్రవీణ్ అంటున్నారా? మోటార్ బైక్ మీద ప్రవీణ్ కాదా? లేదు, వాళ్ళ అన్నయ్య ఐ మీన్ అలా ఉండరు, వాళ్ళ బ్రదర్ కాదంటూ వాళ్ళ సిస్టర్. మరి అది సిస్టరే అంటే సచిన్ ఇంకెంతకన్నా నీకు రుజువేం కావాలి? నా సిస్టర్తో ఇందాకే మాట్లాడాను. ఓకే, నా సిస్టర్తో 2 hours బ్యాక్. నా సిస్టర్ నా గురించి తెలియదు, నాకంటే 2 years ఓల్డర్. నా సిస్టర్ కంటే ఎవరికి నా గురించి ఎక్కువ తెలుస్తుంది, నా బ్రదర్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది ఆ రాజమండ్రిలో కూర్చున్న పోలీసులకా? కానీ ఇక్కడ మీరు ఇందాక క్వశ్చన్ అన్నారు పాల్ గారు, ప్రస్తుతం ఆ కుటుంబం భయభ్రాంతులు ఉన్నారు, బెదిరింపులు ఉన్నారని చెప్పి. ఎవరికి అవసరం ఉందో బెదిరించాల్సిన అవసరం? దీనికి ఆన్సర్ ఇది. 5వ క్వశ్చన్, మనిషి వెనక్కి పడితే దెబ్బల మొహం మీద ఎలా తగిలాయని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనిషి మొహాన్ని ముందు దేన్ని కొట్టుకొని తర్వాత వెనక్కి పడ్డాడా, ముందు ముఖం మీద కొట్టుకొని మరలా బోర్లో పడ్డాడా, ఆ పైన బుల్లెట్ బైక్ పడిందా? ఒక ఎక్స్పర్ట్ని పిలిపించాను, కొన్ని 100 బుల్లెట్లని చూసినోడు చేసినోడు, అంటే డెమో చేసిన వ్యక్తి మా ఆఫీస్కి, ఆయన కూడా తీసుకెళ్ళాను కోర్టుకి డెమో చేయించడానికి అవసరమైతే కోర్టుకి. ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇలాంటి యాక్సిడెంట్ మా బుల్లెట్ పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎక్కడ జరగలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 100,000 యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ ఇలాంటి బుల్లెట్ ఎక్కడ చూడలేదు, ఇలాంటి బుల్లెట్ లాంటి యాక్సిడెంట్ మేము ఎక్కడ చూడలేదని ఆయన టెస్టిఫై చేయడానికి కోర్టుకు వచ్చాడు నాతో. ఓకే, సో ఈ గ్యాప్లో బండి గాలిలో స్లో మోషన్లో మెల్లగా అతని మీద పడిందా చూసారా, సినిమాలో చూపిస్తారు స్లోగా. ఆయన పడిపోయి మరలా ఎలగొచ్చి మరలా ఆయన పడిపోయిన తర్వాత బుల్లెట్ మరలా పడి ఆయన మీద ఒక బెడ్షీట్ లాగా పడిందా? నిజ జీవితంలో జరిగాయంటే నవ్వు కూడా రావట్లా. ఇలాంటి ఎవడైనా నిజ సినిమాల్లో పెడితే నమ్ముతారు, కానీ నవ్వేనా వస్తుంది, కానీ ఇది నిజ జీవితాల్లో జరుగుతాయంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు జనాలు నమ్మట్లేదు? మీ ఆర్టీవీ పోల్స్లో 10కి 9 మంది నమ్మట్లేదు, 1,90,000 మంది నమ్మట్లేదు. ఎందుకు? అదే అడుగుతున్నాను నేను, ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళందరూ మూర్ఖులా? వీళ్ళందరికీ పువ్వులు పెడతారా? వీళ్ళందరూ ఫూల్స్ అనుకున్నారా? బట్ ఫుటేజెస్ చూపిస్తున్నారు. రాజకీయ నాయకులకు అవసరం ఉంది, ఎవడైనా చంపిస్తే ఇది దాయకపోతే డేంజర్, మా జాబులు పోతాయి అని ఒత్తిడి వస్తే ఎంతమంది ఫాల్స్ కేసులు పెట్టలేదు నా మీద? బట్ అంత ఫాల్స్ కేసు 2012లో ఎవరు పెట్టారు? అంటే మీరంటే ఫేమస్ పర్సనాలిటీ, కానీ మీతో ఫేమస్ పర్సనాలిటీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నన్ను 109 రోజులు జైల్లో పెట్టారు. అంటే నన్నే జైల్లో పెట్టారు. ఎదవలో మీ అంత ఫేమస్ పర్సనాలిటీ అయితే ప్రవీణ్ కాదు కదా, పెట్టాల్సిన అవసరం ఉంది. అది డిబేట్ చేయడంలో నాకంటే 1,00,000 రెట్లు బెటర్. ఓకే, ఆయన మాట్లాడుతుంటే ఎవరైనా కన్విన్స్ అయిపోతున్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైనా పని చేస్తుంటారా? అదే అంటున్నాను, ఆయన్ని చంపుతామని చెప్పారు అక్కడ కొంచెం రాడికల్స్, వాళ్ళని అరెస్ట్ చేశారా? ఓ నెల్లూరులో ఇంకొక ఆయన, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 2-3 ఎవరైనా బయట నుంచి తెప్పించారా? అవి చూసిన వాళ్ళు, విన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు కోర్టులో రుజువులు చేస్తారు. అది మీతో పాటు ఉన్నారు స్టూడియోలో అందుకే నేను ఆ పేర్లు అడగట్లేదు. మీతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇంత ఎక్స్పర్ట్స్, ఇంత డేరింగ్ డాషింగ్ గా లైఫ్ రిస్క్ తీసుకొని నన్ను రూపాయి ఇవ్వలేదే. అవును, ఓకే. ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే పేర్లు చెప్తాను, యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళకి అందరూ దరిద్రులు, అమ్ముడుపోయిన యదవులు, వీళ్ళకి ఎవడైనా డబ్బులు ఇస్తాడు. ఈరోజు ఒక పార్టీ తరఫున మాట్లాడతాడు, వాళ్ళనే మీరు, నేను పేరు అడగను, వాళ్ళనే మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు నా శిష్యులే ఒకప్పుడు, ఇప్పుడు అమ్ముడుపోయారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులకు వచ్చిన వాళ్ళే. మేము 3-4 స్పోక్స్ ముగ్గురు మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళే, ముగ్గురు నాతో మాట్లాడిన వాళ్ళే. బట్ వాళ్ళ విషయం ముగ్గురు డబ్బులు అడిగిన వాళ్ళే.
బట్ అక్కడ ప్రవీణ్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాళ్ళే ఎందుకు చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ అని? వాళ్ళ దగ్గర రుజువులేటు. ఒకడు అంటాడు నేను వెళ్ళానండి, అక్కడికి వెళ్ళగానే ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ లోకేష్ గారు, ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు అలా ఆనరబుల్ నాకు కాదు. చంద్రబాబు నాయుడే నా శిష్యుడు, ఆనరబుల్ ఎలాగవుతాడు? ఆనరబుల్ అవ్వాలి అంటే ఆయన దీన్ని సిబిఐకి అప్పగించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఆనరబుల్ అనే టైటిల్ రావాలి అంటే ఇమీడియట్ గా ఈ ఫైల్ ని ఆయనకి నష్టమేటి చెప్పండి సిబిఐకి ఇస్తే. సచిన్ నిన్ను అడుగుతున్నాను, యంగ్ మ్యాన్, ఆయన ఈ ఫైల్ సిబిఐకి ఇచ్చి ఆంధ్రలో 6 కోట్ల మంది నమ్మట్లేదు, 15 కోట్లు తెలుగు ప్రజలు నమ్మట్లేదు, ఇది మేము సిబిఐకి ఇస్తున్నామంటే ఆయనకు మంచా చెడా? నా విషయం పక్కన పెడదాం, ఎందుకంటే ఆయనతో చాలా పెరుగుతుందా తగ్గుతుందా? చాలా క్లోజ్ ఆయన మీద కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? మీకు ఆయన చాలా క్లోజ్ అసోసియేషన్. ఓకే, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కొరకు నేను చేసిన ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ ఏ మానవుడు చేయలా. ఇప్పటికీ నేను ఆయన్ని ఒక్కసారి ఖర్చు చేయను. ఒక్కసారి రాజశేఖర రెడ్డిని ఎందుకు చేశాను? 58 సార్లు నన్ను ఆయన అరెస్ట్ చేశాడు, ఇల్లీగల్ కేసులు పెట్టాడు, చారిటీలు దోచుకోబోయాడు. చంద్రబాబుని చేయమనండి, అప్పుడు చూపిస్తా. కేఏ పాల్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్, పొలిటికల్ పవర్స్, గ్లోబల్ పవర్స్, ఆల్ పవర్స్. ఐ డోంట్ కేర్. I wrote a book against Narendra Modi, Save India from Modi ane. Okay. I wrote a book against Trump, Save America and the world from Trump ane. You are a political leader. I don't fight secretly. Exactly. Ante I'm an open fighter. God sent me, God anointed me, God appointed me, God called me, God has chosen me to save this country. If you are with me, come join me. Aggressive and emotional KA Paul that is. And I'm going to the direct question to you. If you want to save this country, if you want to redeem this country, if you want, I said it 20-30 times in honorable courts. Chief Justice Adigar, why did you? Honorable Chief Justice of India stood to his feet after I argued. Dr. Paul, I am honored. Evanadu? Chupinjavaya. Camera. Honorable Chief Justice of India. నా ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు చూడండి వీడియోస్. ఐఎమ్ ఆనర్డ్ డాక్టర్ కేఏ పాల్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్. యా, లాంగ్ ఫ్రేమ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రైట్. ఓకే. సో ఎందుకు ఆయనకు తెలుసు కేఏ పాల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీపుల్, మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, మ్యాన్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. హిందూస్ లవ్ మీ, ముస్లిమ్స్ లవ్ మీ, క్రిస్టియన్స్ లవ్ మీ. ఎవడో ఒక యాంకర్ పిచ్చి మాట్లాడి నాకు హిందూస్ కి ఫైట్ పెట్టాడు, చాలా తప్పది. ఇప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? అడుగు సచిన్, ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. నేను కండిషన్ పెట్టిందే 30 minutes అని. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ఎవ్రీ రిపోర్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ to ask any question, and you respect that questions to you. I know. Absolutely. So andukane na question adige ready and prepared to answer any question. I know. Can Chandrababu Naidu answer? Can Modi answer? Can Revanth Reddy answer? Can KCR answer? Can Jagan answer? That's what you will respect to the host. Can Pavan Kalyan answer? Right. They have nothing to answer. They are hiding. Own channels పెట్టుకోవడం, లక్షల కోట్లు దోచుకోవడం, 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఛానల్స్ పెట్టుకోవడం, వాళ్ళు డప్పాలు కొట్టుకోవడం. బట్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది ఫస్ట్ నుంచి అందరూ మాట్లాడుకుంటున్న మాట. బట్ నా క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రవీణ్ మరణం విషయంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆ ఫ్యామిలీ భయాందోళన ఉంది, కాస్త బెదిరింపులు ఉందని చెప్పి. ఏంటి పరిస్థితి? నిజంగా అంత బెదిరిస్తున్నారే? ఎందుకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు పాల్ గారు. నాకు చెప్పిన విషయం మళ్ళా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అమ్మా, ప్రవీణ్ వైఫ్కి, ప్రవీణ్ బ్రదర్కి, ప్రవీణ్ డాటర్స్కి ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీరు అమెరికాలో వెళ్ళి ఏ దేశం కావాలంటే ఆ దేశం మిమ్మల్ని తీసుకెళ్తా. ఇక్కడ మీకున్న చారిటీస్ 100 మంది నడుపుతారు. ప్రవీణ్ని చంపిన వారిని క్షమించొద్దని నేను అన్నట్లే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బైబిల్ మాట్లాడుకోవాలి. మీరు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే క్షమించమన్నాడు. అంటే ప్రవీణ్ వైఫ్, నువ్వు యేసు ప్రభు కంటే ధార్మికురాలువా, నీతిమంతురాలువా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి అన్న వారందరినీ నరకానికి పంపిస్తున్నాడు. యేసు ప్రభువే.
తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగిన వాళ్ళు దేవుడు క్షమించమన్నాడు, కానీ తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ అడగకుండా ఇంకా కొన్ని వందల వేల ప్రవీణుల్ని చంపడానికి ప్రిపరేషన్లు ఉన్నారు ఈ దేశంలో కొందరు రాడికల్స్. అది అర్థం చేసుకోండి, ప్రతి దైవజనుడు అర్థం చేసుకోండి, ప్రతి మెంబర్ అర్థం చేసుకోండి, ప్రతి హిందూ ముస్లిం అర్థం చేసుకోండి, ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోండి. వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అధికారంలో వచ్చి తీరాలి. ఎందుకు? అజయ్ అన్నాడు, చాలా బాగా మాట్లాడాడు యంగ్ మ్యాన్. ఆయన ఎప్పుడు నేను కలలేదు, ఆయన కుటుంబానికి అండగా నేను నిలబడ్డాను, పిలిపించి కలుస్తాను. జగన్ మాట్లాడాడా మన గురించి? శర్మిల మాట్లాడిందా? రేవంత్ రెడ్డి మాట్లాడా? ఎవరు మాట్లాడు? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళందరూ వాళ్ళకి తొత్తులే. కనుక నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ మెంబర్స్ అవ్వమంటున్నానంటే, రాజ్యాధికారం వస్తేనే న్యాయం జరుగుతుంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే హత్య జరగకపోను, ఒకవేళ జరుగుంటే న్యాయం జరుగును. నేను చేత కాకపోతే ఇదిగోండి సిబిఐ అని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుకుంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే నేను రేపే సిబిఐకి ఇస్తున్నాను ఈ ఫైలు, తప్పేంటి? సిబిఐ దేనికి ఉంది? ఇలాంటి సస్పీషియస్ మర్డర్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, న్యాయం చేయడానికి, డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే సిబిఐ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు వాళ్ళు కూడా. లేట్గా ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్య కేసు. నేను ఇప్పుడెందుకు ఇమ్మంటున్నాను సిబిఐకి? మీరు 3 నెలల తర్వాత, లేదా నేను సీఎం అయిన తర్వాత, నేను పిఎం అయిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత ఎలాగో జరుగుతుంది. కానీ ఈ లోపల లేట్ అయిపోద్ది కదా. కనుక ఒకరు 100 మందిని తరిమెదరు 1000 మందిని అందరూ మెంబర్స్ అవ్వండి. మీరు మెంబర్షిప్ తీసుకోండి ఈరోజే. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా మందికి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ని నేను అడిగే ప్రయత్నం చేశాను, వాటికి మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో మీకు రైజ్ అయిన డౌట్స్ ఏంటి, కోర్టు ముందు ఎటువంటి అంశాలను, ఎటువంటి డౌట్స్ని రైజ్ చేశారనే అంశాలకు సంబంధించి ఆర్టీవీ వేదికగా కొన్ని వేల మంది, ఇప్పటికే లైవ్లో 8000 మెంబర్స్ వాచ్ చేయడం జరుగుతోంది. సో కొన్ని లక్షల మంది ఇప్పటివరకు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ప్రతి ఒక్కరికి మీరు ఫార్వర్డ్ చేయండి. బటన్ నొక్కండి, అప్పటి వరకు పడుకోకండి, కంటిన్యూ చేయండి. మీరు లైవ్లు ఇవ్వండి, ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి, స్టేటస్లో పెట్టండి. నాకు తెలియదు, మీరు ఐటీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరూ కోట్ల మంది ఇది వాచ్ చేసేటట్టు, లక్షలు కాదు, అందరూ రీచ్ అయ్యేటట్టు. గాడ్ బ్లెస్ యూ. వాచ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్. ఇది కేఏ పాల్ చెబుతోంది. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి అనుమానాలు నాకున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అనుమానాలు కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి, వాటిని కోర్టు ముందు ప్రవేశపెడతా అంటున్నారు డాక్టర్ కేఏ పాల్. ఇది డాక్టర్ కేఏ పాల్తో ఆర్టీవీ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.